సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సార్ ఈరోజు అన్నీ తిన్నా కూడా షుగర్ తగ్గడానికి ఒక మంచి చిట్కాలు, మీరు నాటు వైద్య చిట్కాలు ఏం చెప్తారు? నమస్తే అమ్మ, చక్కటి ప్రశ్న అడిగారు. ఎస్. ఈరోజు ఈ డయాబెటీస్ అనేది ఒక ఆధార్ లింక్ అయిపోయింది ప్రతి ఇంటికి. డయాబెటీస్ అవును. వీటికి కొన్ని వ్యవస్థలు కొన్ని మెడిసిన్లు వదిలారు. ఇవి తినకూడదు, అవి తినకూడదు, ఇది తినచ్చు, అది తినొచ్చు అని ఆ పత్యముంటూ సగం వయసులో చచ్చిపోతున్నారు. ఇది వ్యాధితో చావట్లేదండి, ఈ డైట్ వల్ల చచ్చిపోతున్నారు. ఇక నేను చెప్పే సబ్జెక్ట్, అన్ని తిని ఆరోగ్యంగా ఉండండి, మధుమేహాన్ని అదుపులో పెట్టుకోండి. అది సార్ స్పెషాలిటీ అనమాట. ఎస్కే రసూల్ గురూజీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. నాటు వైద్యంలో ఆరుతేరిన మనిషి అని చెప్పొచ్చు మనము. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో సాధారణంగా చిట్కాలు చెప్పాము ఉపయోగించామని కాదు, ఆఫీసర్లతో సహా వాళ్ళతో మొదలుకొని ప్రతి ఒక్కరూ సార్ ఇచ్చిన నాటు వైద్యం ఉపయోగించిన తర్వాత దగ్గరలో కొద్ది రోజుల్లో ట్రీట్మెంట్ ఉంది అని అన్న వాళ్ళకు కూడా తగ్గిపోయిన రోజులు ఉన్నాయన్నమాట. సో మరి ఈసారి డయాబెటీస్ అన్నీ తిన్నా తగ్గడానికి ఏం చెప్తారో చూద్దాం. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మన వంటింట్లోనే ఉన్నాయి అన్నీ, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇవి తెలియచెప్పే వాళ్ళని మనం ఓల్డ్ హోమ్లో పంపుతున్నాం. ఇవి చెప్పడానికి ముందుకు వచ్చే పెద్దలని ఓల్డ్ హోమ్లో పంపుతున్నాం, కానీ అన్నీ మన వంటింట్లోనే ఉన్నాయి. ఫస్ట్ మెంతులు, 250 గ్రాముల మెంతులు మొలకెత్తి దంచి వస్త్రగాళితం చేసి 50 గ్రాముల కొమ్మల పసుపు కలపండి. అంటే మెంతుల్ని ఫస్ట్ డైరెక్ట్గానే సార్ వేయించాలంటారా? మొలకెత్తాల 250 గ్రాముల మొలకెత్తిన మెంతులు ఎండించండి. 50 గ్రాముల కొమ్మల పసుపు దంచి కలపండి. 100 గ్రాముల ఉసిరిక చూర్ణం కలపండి. రోజు ఉదయం 1 స్పూన్ అలా వాటర్లో తీసుకోండి. గోరువెచ్చని నీళ్ళు సార్? నార్మల్ వాటర్. ఉదయం టిఫిన్కి ఒకసారి, రాత్రి భోజనంకి ఒకసారి తినండి. పప్పు, అన్నం, రసం అన్నీ తినండి, కానీ పంచదార, మైదా పిండి తినకండి. ఈ పంచదార, మైదా తిన్నామా మృత్యు మన ఇంట్లోకి వచ్చేసినట్లే. మైదా పిండి ప్యాంక్రాస్ని కంట్రోల్ చేస్తుంది, ఓపెన్ చెయ్యనివ్వదు, లివర్ని పాడు చేస్తుంది. ఇక్కడ మధుమేహం వాతంతో వస్తుంది. వాతం వల్ల రక్తం చెడిపోవడం. ఇక వాత లక్షణాల్లో అంటే ఒకటి కిడ్నీ, రెండోది లివర్. ఇక పిత్తంలోకి వెళ్ళామంటే ఒకటి గుండె, రెండవది ఊపిరితిత్తులు. కఫంలోకి వెళ్ళామంటే కళ్ళు, బ్రెయిన్. ఈ 6 మెకానిజం ఆట ఆడేదే ఈ డయాబెటీస్ ఒక్కటే. ఇన్ని రోగాలు ఉన్నాయి, ఏవి బాడీని టచ్ చేయవు, ఏదో ఒక పార్ట్ని టచ్ చేసి వెళ్ళిపోతాయి. కానీ ఇది 6 ప్రాంతాల్లో ఆటలాడి రక్తం చిక్కబడిందంటే క్రియాటిన్ తగ్గిపోవడం, మోషన్ రాకుండా లివర్ పాడు కావడం, ఇది వాత లక్షణాలు. ఇక వాతం పిత్తంలో చేరిందంటే కార్డియాలజిస్ట్ హార్ట్ ప్రాబ్లం రావడం. ఇక పిత్తం కఫంలో చేరిందంటే బీపీ రైజ్ కావడం, పక్షవాతం రావడం, పడిపోవడం. ఇవి ఈ డయాబెటీస్ లక్షణాలు. అందుకే దీన్ని నాట్ డిసీజ్, డిజార్డర్ అన్నారు. ఈ డిజార్డర్ని అదుపులో పెట్టుకోవడానికే ఒక్క ఆయుర్వేదానికే సాధ్యం. కానీ ఇక్కడ ఆయుర్వేదం అంటే పసురులు, మూలికలు, గింజలు తినడం కాదండి. ఆయుర్వేదం అంటే జీవన విధానాన్ని మార్చుకోవడమే ఆయుర్వేదం. రోగం రాకనే సూచిస్తుంది ఆయుర్వేదం. అందుకే చెప్పేది వంటిల్లే వైద్యశాలగా మార్చుకోండి. ఈ వంటింట్లో దొరికే ప్రతి వస్తువు తెలియని వారితో తెలుసుకొని ఆచరించి ఆచరణ పెట్టడమే ఈ ఆయుర్వేద లక్షణం. అయితే ఇప్పుడు మనం ఒక చిట్కా చూసాం సార్ ఈ ఆయుర్వేదానికి. అంటే కొంతమందికి కొద్దిగా టీ, కాఫీలు బాగా అలవాటు ఉంటాయి, వాటిని మానుకోలేరు, షుగర్ ఉంటుంది. మరి ఎలా వాళ్ళందరూ కూడా వాటిని కంట్రోల్ చేసుకొని షుగర్ తగ్గించుకోవాలంటే ఏం వాడచ్చు అంటారు? మానొద్దండి, ఎవరమన్నా మానవ. తాటి బెల్లం టీ తాగండి. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ సిటీలో ఆర్గానిక్ బెల్లం ఎక్కడి నుంచి వస్తుంది? ఆర్గానిక్ బెల్లం ఇది చెరుకుతోనే కదా, చెరుకుతోనే. దాని వాడడానికి కూడా ఇక్కడ మెడికల్ వ్యవస్థ ఒప్పుకోదు. ఈ బాడీ మెకానిజం మొత్తం అంతా స్పీడ్ అయిపోయి ఉంటుంది. ఈ బాడీ అంతా రక్తం అంతా మన చెడిపోయి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలను? తాటి బెల్లం టీ మాత్రమే, అది రోజు 2 కప్పులు మాత్రమే. కాఫీ వద్దు, తాటి. అసలు ఈ కాఫీలు, టీలు మధ్యలో వచ్చినవి 1835లో వచ్చిందండి. కాఫీలు, టీలు అంతమంది కషాయాలే. తాటా కషాయం, ఇది బెల్లం కషాయము, అల్లం కషాయము, కొత్తిమీర కషాయం, అవన్నీ కషాయాలే మనవన్నీ. ఈరోజు మోడల్ చేంజ్ అయిపోయింది. 1835లో వచ్చిందండి కాఫీ, టీ మనకి. అప్పుడు లేదు మనకి. అన్నీ అల్లం కషాయం, తులసి కషాయం, కషాయాలు తాగండి.
అలవాటు ఉన్న వాళ్ళు తాటి బెల్లం వేసిన టీ తాగొచ్చు, 2 అంతే. ఓకే సార్, ఇంకా మెంతులు, పసుపు కొమ్మలు, ఉసిరికాయలు ఇవన్నీ ఎండబెట్టి దంచుకుని ఆ పొడిని నీళ్ళల్లో తాగడము, 2 పూటలు తాగాలన్నారు. ఇంకా ఏమన్నా చిట్కాలు ఉన్నాయంటారా ఈ షుగర్ తగ్గించుకోవడానికి? షుగర్ని అదుపులో పెట్టుకోవడానికి లక్షల రెమెడీలు ఉన్నాయి, కానీ ఇక్కడ స్టామినా కావాలా మనిషికి, బాడీకి పికప్ కావాలా. నేరేడాకుల కషాయాన్ని తీసుకున్న రోజు అరకప్పు, అది డే బై డే తీసుకోవాలి, రోజు షుగర్లో పడిపోతాయి. ఇంజక్షన్లు వేసుకుంటున్న వాళ్ళను కూడా 5 రోజుల్లో ఇంజక్షన్ మానిపించే గుణం ఒక నేరేడాకుల కషాయానికే ఉంది. ఒక 10 నేరేడాకులు 2 గ్లాసుల వాటర్లు వేయడం, బాగా మరిగించడం, ఉదయాన్నే పరిగడడం, 1 గ్లాస్ తాగడం. అసలు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత టిఫిన్ తింటారు, కాస్త మధ్యాహ్నం ఆహారం తీసుకోవడం లేట్ అయితే షివరింగ్ వస్తుంది. ఈ షివరింగ్ నేను చెప్పే మెంతులు, పసుపు, ఉసిరిక ఈ పౌడర్ తీసుకుంటే 24 గంటలు ఆ సమస్య పరిష్కారం. తినక ముందే వేసుకోవాలా సార్, తాగాలా సార్? తినక ముందే, టిఫిన్కి ముందుగా 10 మినిట్, రాత్రి భోజనం ముందరగా 10 మినిట్. కొందరు అంటారు మొలకలు తినండి, పులకాలు తినండి, అవి తినండి, ఇవి తినండి. ఇక్కడ ఏమన్నారు గ్రంథాల్లో, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం తినండి కానీ మోతాదులో తినండి. ఈ డయాబెటీస్ పేషెంటే కాదు, ప్రతి మనిషి కూడా సాయంత్రం 7 కల్లా భోంచేయాలి. మేమంతా 7 గంటల కన్నా భోంచేస్తాం, తెల్లారితో 5ంటికి లేస్తాం, 1 గంట కర్ర తిప్పుతాం. ఇదే మా ఎక్సైజ్. సరే, కొంతవరకు బాగా ఈ చిట్కాలు అనేవి కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి పనిచేస్తాయి అంటారా, లేకపోతే కొద్దిగా సివియర్గా చాలా ఏళ్ళ నుంచి డయాబెటీస్ 400 ఉన్ని 500 షుగర్ ఉన్ని నాకు ఫోన్ చేయండి, దానికి సమాధానం ఖచ్చితంగా నేను చెప్తా, భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఈ డయాబెటీస్ పైన ఎంతోమంది ఆటలు ఆడినారు, కానీ నేను ఆడిన ఆట ఎవరు ఆడరు. నేను అంత రీసెర్చ్ చేశాను దీని గురించి. ఇది బాడీ మెకానిజాన్ని ఎందుకు పాడు చేస్తూ ఉంది, కార్డియాల్ సిస్టమ్కి ఏం వాడాలా, తెల్లమద్ది కషాయం వాడాలా, నరాల బలహీనానికి అశ్వగంధ చూర్ణం వాడాలా, కంటికి బాదాము సోపు వాడాలా, లివర్కి నేరేడాకుల కషాయం వాడాలా, కిడ్నీకి రణపాల వాడాలా. ఇవన్నీ వాడుతుంటే ఆటోమేటిక్గా ఈ మధుమేహం మహమ్మారి మన ఊరు చివరికి అలా అలా వెళ్ళిపోతుంది. ఓకే సార్, చివరికి ఒక్క సందేహం, ఈ చిట్కాలన్నీ ఖచ్చితంగా పని చేస్తాయని ఎంతోమంది చెప్పారు కాబట్టి అంత నమ్మకం ఉంది. అయితే ఇప్పుడు ఈ మీరు అన్నట్టుగా 400-500 షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఆ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళు మెడిసిన్స్ ఆల్రెడీ వేరే వాడుతూ ఉంటారు కదా, సో వాళ్ళు ఈ కషాయము మీరు చెప్పినవి తీసుకున్న తర్వాత ఈ మెడిసిన్ వాడటం ఆపాలా, కంటిన్యూ చేయాలి? అదే రోజు ఆపమంట. ఉదాహరణకు ఒక ఎస్పీ గారి భార్య 500 ఉంది, కర్నూలు జిల్లా, ఊరి పేరుద్దు. ఎస్పీ గారి భార్యకి 500 షుగర్. ఎప్పుడు ఈ చిట్కా చెప్పాను నేను, మెంతులు, పసుపు కరెక్ట్ వారం వాడేయాలికి ఆయన నాకు స్టేట్మెంట్, నా వాయిస్ రికార్డు ఉంది నా దగ్గర, దాని సాక్ష్యం ఆయనే. అంతేకాదు చాలా మంది ఉన్నారు, నేను సాక్ష్యాన్ని నమ్ముతాను, సత్యాన్ని నమ్మనండి, నాకు విట్నెస్. అది నా మందులో ఉండే ప్రత్యేకత. అది ఎస్కే రసూల్ గురూజీ మందులో ఉన్న ప్రత్యేకత అనమాట. సో ఈసారి మీరు అన్ని చక్కగా తినండి, కానీ సార్ చెప్పిన చిట్కా పాటిస్తే మీకు డయాబెటీస్ తగ్గుతుందని చెప్తున్నారు. ఇటువంటి మరిన్ని చిట్కాలతో మళ్ళీ కలుద్దాం.